వచ్చారు మరి పాడేవాళ్ళు అంకారాకి అవును అంకారం ఎప్పుడాకి ఎందుకు బ్రదర్ రోజు కావాలి ఎందుకు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఎవరమ్మా మా మా అమ్మాయికి ఆయనకి తర్వాత పడుతుంది అనుకో తర్వాత పడిస్తా మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సతను సైన్యము కోల్చివేను మన పాపము
బాండి కూడా బాండి తర్వాత ఇద్దాం అమ్మాయికి మీరు బాండి సన్నా సరమన్నా నే ఎప్పుడైనా విన్నావా
అమ్మ పాట తీసుకోమ్మా పాడతా తెచ్చుకోపోయి ఆరాధన సంబంధించిన పాట పాడమ్మా. ఏదో పాట ఏదో పాట
అందరము కొంత సమయం ఆరాధన చేసుకుందాం. స్టాండ్ చేస్తాం. ఓకే, అందరం కొంత సమయం ఆరాధన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. అందరము కొంత సమయము ఆరాధనలో గడుపుదాం. ఇప్పటి వరకు మనం అందరము పాటలతోటి, కీర్తనలతోటి, పద్యములతోటి ప్రభువుని, తండ్రిని ఆరాధించాం. ఇప్పుడు మన జిహాఫలమును తోటి తండ్రిని ఆరాధన చేద్దాం. ఎవరు మౌనముగా ఉండవద్దు. మనమందరము తండ్రిని ఆత్మతో సత్యముతోటి ఆరాధించవలను. నీ పూర్ణ హృదయముతోటి, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ బలముతోటి, నీ పూర్ణ మనసుతోటి ప్రభువుని ఆరాధించవలను. ఎవరు మౌనముగా ఉండవద్దు. రక్షణ పొందిన నీవు నేను నిండు మనసుతోటి, హృదయం అంతటితోటి మనము ప్రభువుని ఆరాధించవలను. నీవు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తిని పొందుతావు. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ, నీ ఆత్మ ఏకమై ఎలా నువ్వు ఆరాధించవలనో నీకు బోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు నోరు విప్పితే ఆయన మాటలతో నింపుతాడు. ఎవరు మౌనముగా ఉండవద్దు. నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన హెచ్చించడే ఆరాధన. ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కరించడమే ఆరాధన. చేతులెత్తటయే ఆరాధన. అనేక మందితో మీరు మాట్లాడండి. మీ దాసుడు ప్రభా, మీ సేవకుడు మాట్లాడుతున్న ప్రతి మాటను ఎంత వారికి ప్రభా దర్శించండి. మీ వాకుతో మీరు మాట్లాడండి. రక్షణ అనుభవం లేని వారు ప్రభువుని విశ్వసిస్తూ నోటితో ఒప్పుకొని ఈ పాపములు ఒప్పుకున్నట్లయితే ప్రభువు క్షమిస్తాడు. ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కుని ఎడలా ప్రభు నన్ను విశ్వసించడం వలన నువ్వు రక్షణలోకి నడిపించబడతావు, రక్షణ పొందుతావు. యేసే ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించినాడలా నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ అనుభవం కలిగిన మనమందరము ప్రభువుని ఆయన చేసిన మేలన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన యొక్క సాహస కార్యములను బట్టి, అద్భుతములను బట్టి స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను బట్టి ఆరాధన చేద్దాం. ఆయన గుణగణాలను బట్టి ఆరాధన చేద్దాం. ఆయన నీతిని బట్టి, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, ప్రభు యొక్క ఔన్నత్యమును బట్టి, ఆయన ప్రభావమును బట్టి, ఆయన బాహుబలమును బట్టి
సహాయం చేయండి. ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. మీ చేతులను చాపినప్పుడు ఎవరు ముయ్యగలరు ఈ లోకంలో అని మీ వాక్యంలో ఉన్నది ప్రభువా. ఎవరు మౌనముగా ఉండవద్దు. నాయనా, ఎవరి రక్షణ అనుభవం వారిది, మీ చేతులతో మమ్మల్ని తాకి ఎవరి ఆరాధన వారిది. ప్రతి ఒక్కరి ఆరాధన కొరకు ప్రభు అన్ని గ్రామంలో ఉన్నారు ప్రభువా. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉంది ప్రభువా. తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. సహాయం చేయండి అయ్యా. అనేక మందిని దర్శించండి. నువ్వు నోరు విప్పినప్పుడు ప్రభు యొక్క ఆత్మ నీకు సహకారిగా ఉండి ఇబ్బందులు తీర్చండి. నిన్ను ఆరాధనలో నడిపిస్తాడు. గుడ్డితనాన్ని పూర్తిగా తొలగించండి. గుడ్డితనాన్ని పూర్తిగా తొలగించండి నాయన. ఓ తండ్రి సహాయం చేయండి. చేయవచ్చింది సన్నిధిలో ఉన్నవారిని ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ప్రార్థన మౌనంగా ఉండవద్దు. నీకు వచ్చిన విధంగా తొలగించండి. ప్రభువుని ఆరాధించి నాయనా, సహాయం చేయండి. నిన్ను తగ్గించుకుంటూ నీకు చేసిన మేలులను నీ ఆత్మను పంపించండి. నీ దూతలను పంపించండి. ఆత్మ అభిషేకం దయచేయండి. తండ్రి ప్రతి బిడ్డని మిమ్మల్ని స్తుతించాలా. అట్లా సహాయం చేయండి. తండ్రి వందనలు. దురాత్మ శక్తులను సమూహమును పారదోలండి నాయన. నీ నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ మీద దిగి వస్తాడు. నీ మధ్య ఉండి సంచరిస్తూ ఉంటాడు. నీకు వాక్కులను అనుగ్రహిస్తూ ఉంటాడు. నీకు శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు. నువ్వు పరధ్యానంలో ఉండటానికి వీలు లేదు. ఆరాధనకు నాటంకములన్నిటినీ ప్రభువు నామంలో క్షమాపణ అడుగు. తండ్రి సహాయం చేయండి. నూతనమైన సంవత్సరంలో ప్రవేశం 4వ తారీఖు 4 నెలలు గడిచిపోయింది. తండ్రి నాయన పాత్ర గతించిన నూతన ఆయన మీరు చెప్పినట్లుగా ప్రభా ఈ నూతనమైన సంవత్సరంలో అనేకమైన మేము నీ సన్నిధిలో మేము సంపాదించుకునే వారిగా సహాయం చేయండి. తండ్రి మీకు వందనాలు నాయన. వాడుకొని సహాయం చేయమని నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోవమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. సమాధానకర్తానికి స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. నీకు ఏది ఇచ్చినా నా ప్రతి కాలానికి Thank you, Lord. Thank you, Jesus. Holy Spirit, lead us. ఆయన lead us. అనేక మందిని మీరు నడిపించింది నాయన. ఆరాధన విరిగి నలిగిన హృదయాలతో నీ పాదముల దగ్గరికి రావటానికి నాయనా నీ కనికరము రాని, నీ కనికరము, జాలి, దయ. మై లార్డ్ ఆల్మైటీ గాడ్, నీకు స్తుతులు స్తోత్రం. Yes, Lord, thank you. Lord, thank you. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Stotram. Oh, my Lord, thank you. Oh, my Lord, thank you, Holy Spirit. Holy Spirit, Master, you come, Master. Lead us. You guide us, Master. Oh, my Lord, thank you. You are my Redeemer. You are my Savior. Holy Spirit, lead us. Thank you. Oh, give me your Spirit to your body. Fill me with your Spirit. Thank you, Lord. Thank you, Lord. Pour out your Spirit. అనేక మంది మీద నీ ఆత్మను కుమ్మరి దయచేయి నాయనా. నీకు స్తోత్రం. Oh my Lord, thank you. Yes, Lord, thank you. Fill me with your Spirit. Pour out with your Spirit. Lord, thank you. Thank you, Lord. Fill me with your Spirit. నీ ఆత్మతో కదిలించండి. అనేక హృదయాలను నీ వైపు తిప్పండి నాయనా. నీ హృదయాలు తిప్పండి నాయన. Lord, my Lord, thank you. Lord, fill me with your Spirit. Oh, my Lord, thank you. Fill me with your Spirit. Pour out with your Spirit.
మై గాడ్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా. ఓ రిషి తరబషతేరి కడాషతేరి బతర, ఓ రిషి తరబషతేరి బతర. మై లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. అనేక హృదయాలను కదిలించండి నాయన, అనేక హృదయాలను మీ కొరకు సిద్ధపడతాయి. హోలీ స్పిరిట్ మాస్టర్, హోలీ స్పిరిట్ అనేక హృదయాలను కదిలించండి, అనేక మంది నీ కొరకు సిద్ధపడతాయి. ఓ మై లార్డ్ థ్యాంక్ యూ, ఓ మై లార్డ్ థ్యాంక్ యూ, ఓ మై లార్డ్ థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఫిల్ విత్ యువర్ స్పిరిట్, ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవుడిని కలుసుకుంటున్న సమయం, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తున్నప్పుడు కఠినపరచుకోవద్దు, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. తమ్ముడు, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. You surrender, you submit to him. Oh my Lord, నాయనా నీకు, oh my Lord thank you, oh my Lord thank you. నీకు స్తుతులు స్తోత్రాలు. ఎవరు మాట్లాడవద్దు. దేవునితో మాట్లాడుతున్నప్పుడు శక్తిని విడుదల చేస్తాడు. బలమైన ఆత్మ నింపుదల నీ మీద ఉంటుంది. బలమైన ఆత్మ నీ మీద నింపినప్పుడు నువ్వు పాపం వైపు చూడవు, లోకం వైపు చూడవు. ఓ మై లార్డ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, లీడ్ మై డాడీ, లీడ్ us. ఓ దిశి తరబషతేరి బతర, ఓ ఫైర్ కేప్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, హోలీ స్పిరిట్ మాస్టర్. ఓ రిషి తరబషతేరి, హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ డాడీ. ఓ రిషి తరబషతేరి బతర, నిస్స తరబషతేరి బతర. ఓ మై లార్డ్ థ్యాంక్ యూ, ఓ మై లార్డ్ మాస్టర్. Glory to God. Praise the Lord. Glory to God. Hallelujah. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Daddy. Thank you. Risitara basheteri batara, nisatara basheteri. Hallelujah. Thank you Lord. Thank you Jesus. Pour out into the Spirit. Oh my Lord, thank you. Thank you Jesus. Oh my Lord, thank you. ప్రేమ కలిగిన తండ్రి, ఓ పరిశుద్ధుడా, నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు నాయన మనిషి కుమారుడిగా నాయన దైవత్వమును విడిచిపెట్టి నాయన మానవునిగా, పరిపూర్ణ మానవునిగా జీవించి ఉన్నావు. పరిపూర్ణ నాయన దేవుడిగా ఈ లోకములో సంచరించి అనేక మందిని నాయన, అనేక హృదయాలను నాయన సమాధానంతో నింపి దేవుని వైపు, తండ్రి వైపు నాయన మీరు తిప్పినందుకు స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. నాయనా ఈ లోకములో నాయన మీరు శరీరధారిగా వెతకకపోయినను మీరు వెతుక్కుంటూ నాయన అనేక మందిని మీ వైపు పరలోకపు రాజ్యము కొరకు మీరు సిద్ధపరచడానికి జీవించి బోధించి ఉన్నారు. మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి ఆరాధనను ప్రభువా మిమ్మల్ని కలుసుకోవడానికి, మనసారా మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి
నాయనా నీకు నమస్కరించడానికి, నాయనా నీ సన్నిధిని అనుభవించటానికి, నీ ప్రసన్నతను చూడటానికి, నీ ముఖ దర్శనం నాయన చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నాయనా మీ ప్రియ కుమారుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన ఆత్మను బట్టి ఆయా నీ ఆత్మను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. నాయన అపవాది యొక్క క్రియలను లయపరచటానికి నాయన వాడు మా మీద ఉన్న ముసుగును నాయన తీసివేయటానికి మీరు ఈ లోకమునికి వచ్చినందుకు స్తుతిస్తూ స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. నాయన సమృద్ధి జీవం మాకు ఇవ్వటానికి మీరు వచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. పాపులను రక్షించుటకు మీరు ఈ లోకమునికి వచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సత్యమును నాయన మీరు నాయన సత్యమును బోధించడానికి మీరు పుట్టినందుకు, సత్యం అంటే మీరే అయినందుకు స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతగా మాకు రక్షణనిచ్చి ఆ రక్షణను కొనసాగటానికి నాయన వాక్యమునిస్తూ ఉదక స్నానముతోటి నిత్యము పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నందుకు ఏ మధ్యాహ్న కాలం ముందు మేమిచ్చి ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయన. విరిగి నలిగిన హృదయమును తీసుకొని కానుకగా నాయన ఓ ప్రభువ బలి అర్పణగా మీరైతే మా హృదయమును నాయన మీ కానుకగా తీసుకొని యేసు నామములో ఈ రక్షణ పాత్రను ఎత్తుకొని నాయన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. లెగిసి మనం అందరం నిలబడి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 17 వచనాలు ఉన్నాయి. వచనం మార్చి వచనం చదువుకుందాం. మొదట వచనం చదువుతాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో మొదటి వచనం నేను చదువుతున్నాను. 472వ పేజీలో 472వ పేజీలో మొదటి వచనం నేను చదువుతున్నాను. రెండవ వచనం మీరు చదవండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జగటకర దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగు వారినైనను రక్షపట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. వరులైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహనబలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. 9వ వచనం. కీర్తన 40వ అధ్యాయంలో 9వ వచనం. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకొనలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజములకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. 11వ వచనం. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషము నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కల్లో అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. 13వ వచనం. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము గట్టిగా ఎత్తించువారు సిగ్గుపడి కొద్దిగా భ్రమశీయుందురు కాక నాకు కీడు చేయగలుగువారు వెనుకకు మళ్లింపబడి
సిగ్గునందుదురుగాక. 15 వచనం, నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూసి విస్మయం పొందుదురు గాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడుదుగాక అని నిత్యము గర్వపొందుదురుగాక. 17 వచనం అందరం కలిసి చదువుకుందామండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. ఓకే, ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే, కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇప్పుడు మనము ఈ యొక్క 40వ అధ్యాయంలో ఒక వచనము తీసుకొని ముందుకెళ్దాం. 10వ వచనము చదువుతున్నాను. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఓరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఆ వచనము తీసుకొని ఈ దినము మనం ధ్యానించుకుందాం. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇచ్చిన రక్షణ గూర్చి నేను వెల్లడి చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమున్నదంటే, 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా మనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాలండి. చాలు. ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? రక్షణ గురించి నేను వెల్లడి చేస్తున్నానని చెప్పాడు. ఇక్కడ పౌలు కూడా అదే చెప్తూ ఉన్నాడు. పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. ఇప్పుడు పౌలు మీద పరిచర్యను అప్పచెప్పాడు క్రీస్తు ప్రభు. ఇంకొంచెం పైన చూసినట్లయితే 15వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక. అంతవరించాలండి. ఆ పైన చూసినట్లయితే 15వ వచనం మొదట్లోనే ఉంది, జీవించు వారికి మీదట. చాలు అంతవరకు. ఇక తమ కొరకు కాక క్రీస్తు కొరకు, ఆయన పరిచర్య కొరకు జీవించాలి. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా ఆయన యందు ఉన్నవాడు నూతన సృష్టి. పాతవి గతించిపోవాలి, పాత విషయాలు జ్ఞాపకం చేసుకోకూడదు, గతించిన విషయాలు మెమరీ వేసుకోకూడదు. గతించిన విషయాలంటే కొన్ని జయంతో కూడినవి ఉంటాయి. గత సంవత్సరంలో నువ్వు చాలా విషయాల్లో జయము పొంది ఉంటావు, వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఆ విషయాలను బట్టి నీవు నేను గర్వపడకూడదు. కొన్ని విషయాల్లో మనము కొన్ని చేదు జ్ఞాపకాలు గత సంవత్సరం మనల్ని విడిచిపెట్టి పోయి ఉంటుంది. మన మనసుల్లో కానీ మన హృదయాల్లో కానీ కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని అపజయాలు ఉంటాయి, కొన్ని ఆటంక పరిస్థితులు మనం ఎదుర్కొని ఉంటాం. వాటిని గురించి కూడా మాట్లాడుకోకూడదు అని ఎక్కడ చెప్తున్నాడంటే, యెషయా గ్రంథం 43:17కు వచ్చినట్లయితే మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, 19వ వచనం 18-19 చూసుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలసును, మీరు దాన్ని ఆలోచింపరా. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, స్పష్టముగా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులు నువ్వు తలంచుకొనుకోవద్దు. కొన్నిసార్లు గతంలో జరిగిన కీడు కానీ, కీడు చేసిన వ్యక్తుల గురించి కానీ, కీడు జరిగిన
సంఘటనలు కానీ పదే పదే మనసును తలపోస్తూ ఉంటాయి. దానివలన ఏం జరిగిద్దంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఆ వ్యక్తులను ప్రేమించలేవు, ఆ కుటుంబాలను నువ్వు ఇంకా ఏం చేస్తావంటే ఆ కుటుంబాలని ద్వేషిస్తూ ఉంటావు. కాబట్టి ఈ దినమున ప్రభువు మనతో ఏం చెప్తున్నాడంటే, గత సంవత్సరం నీకు జయము వచ్చినా అపజయం వచ్చినా వాటి గురించి నువ్వు తలంచుకోవద్దు, వాటిని నువ్వు మర్చిపో. జయాలు ఇచ్చాడనుకోండి, థ్యాంక్స్ చెప్తావు దేవుడికి, అవి గుర్తొచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. అంతేగాని వాటిని తలపోసుకుంటూ ఇప్పుడు సమయానంతా వృధా చేస్తూ దానివల్ల నీకేమీ ప్రయోజనము ఉండదు. కాబట్టి నూతన సంవత్సరంలో మనకందరికీ నూతన హృదయం ఇచ్చాడు, నూతన ఆలోచనలు ఇస్తాడు, నూతన తలంపులు ఇస్తాడు, నూతనంగా అవకాశాలు, కొత్త ద్వారాలు ప్రభు తెరుస్తాడు. వాటి కొరకు నీవు నేను వేసి ఉంటూ ఏం చేయాలి? ఆయన నీతిని ప్రకటించాలి, ఆయన రక్షణను వెల్లడి చేయాలి. సమాజ మందిరంలో మనం ఉన్నప్పుడు ఆయన గూర్చి మాట్లాడుకోవాలి. బయట ఉన్నప్పుడు కూడా ప్రభువు చేసిన కార్యాలు నీ కుటుంబంలో, మన సంఘంలో లేదా నీ బంధువుల్లో జరిగిన విషయాలన్నీ కూడా మనం చెప్తూ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఆయన ఆత్మ నీలో ఉండి నీకు శక్తినిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. మిగతా విషయాలనేవి నీ హృదయంలోకి రావు. కాబట్టి ఆయన నీతిని గురించి మనం, ఆయన రక్షణ గురించి చెప్పాలి. సరే, కొత్త నిబంధనలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి, అలా చెప్పిన వాళ్ళిద్దరి గురించి చూద్దాం. రండి, లూకాసు వార్తలోకి రండి. అలా చేశారా చేయలేదా? రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూద్దాం. కొంతమందిని రక్షణ పొందిన తర్వాత లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్తలోకి రండి, 8వ అధ్యాయము. లూకాసు వార్త, కొత్త నిబంధనలో ఉన్న లూకాసు వార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యగు యహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేకులను కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు శిష్యులతో పాటు అపవిత్రాత్మలు పోగొట్టుకున్న స్త్రీలు ఉన్నది, ఒక స్త్రీ ఉన్నది. ఎవరంటే ఆమె మగ్దలేని మరియా. అదేవిధంగా ఇంకొంతమంది స్త్రీలు ఉన్నారు. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు, ఎందుకంటే పేర్లు రాయబడిన అనేకులు తమతో కలిగిన ఆ స్త్రీతో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండ్రి. బసయ్య ప్రేయర్లో నా చెప్పు. వదిలేసింది అయితే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెప్పాను, క్లియర్గా చెప్పాను వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వద్దులే. థ్యాంక్ యూ సార్. ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుతో పాటు 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన్ అనబడిన మరియ కూడా ఉన్నది. మగ్దలేన్ అనేది వాళ్ళ యొక్క గ్రామము లేదా పట్టణం పేరు. ఎందుకంటే మరియలు 5 లేదా 6 ఉన్నారు. అవును కదా. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ ఒకరు, తర్వాత మార్తా, మరియా, లాజరు, అక్కడ ఒక మరియ ఉన్నది, బేతనీయ మరియ అంటారు. ఓకేనా. 2, తర్వాత 3 వచ్చేటప్పటికి ఈ యొక్క మగ్దలేని మరియ. 4 వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న, మీరు చూసినట్లయితే యాకోబు
అదేవిధంగా యోహాను కాకుండా ఇంకొక అతను ఉన్నాడు, వాళ్ళ యొక్క తల్లి మరియ ఉన్నది. ఇంకొకరు ఎవరంటే మార్కు సువార్త రాసిన జాన్ మార్క్ వారి యొక్క తల్లి మరియ కూడా ఉన్నది. అది అపోస్తుల కార్యం 12:12లో ఉంటుంది. కాబట్టి మొత్తము 5 లేక 6 మరియలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే క్లోపా భార్య మరియ కూడా ఉన్నది, క్లోపా భార్య మరియ. కాబట్టి సుమారు 5 లేక 6 మరియలు ఉన్నారు. కాబట్టి ఈ మరియను మగ్దలేని ఆ ఊరితో పిలిచారు. ఆ ఊరితో మగ్దలేని మరియ అన్నారు. ఈమెకు 7 దెయ్యాలు ఉంటే పోగొట్టడం జరిగింది. ఈ 7 దెయ్యాలు పోగొట్టిన మరియ యేసు ప్రభువుని వెంబడించింది. ఎలా వెంబడిస్తున్నారు వీళ్ళు? తమకు కలిగిన ఆస్తితో ఏం చేస్తున్నారు? ఉపచారం చేయించు వచ్చారు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుని దగ్గర మనం మేలు పొందిన తర్వాత సంఘానికి కానీ సంఘమునికి కానీ అదేవిధంగా దేవుని సువార్తకు సంబంధించి మనం ఏమన్నా ఉపచారం చేస్తున్నామా చేయట్లేదో ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఆమె అయితే ఏం చేస్తుందంటే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నట్టు ఉన్నది. అటు తర్వాత మనము యోహాను సువార్తలో 19వ అధ్యాయానికి వస్తే యేసు ప్రభువుని సిలువేస్తూ ఉన్నప్పుడు ఒక 4 స్త్రీలు అదేవిధంగా ఒక పురుషుడు అక్కడ ఉన్నాడు, ఒక శిష్యుడు ఉన్నాడు. 4 స్త్రీల్లో కూడా ఈమె ఒకటి. 19వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనానికి వచ్చినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును చాలండి దగ్గర నిలిచి చూసి. కాబట్టి ఈ సిలువ వేసేటప్పుడు ఎంతోమంది మేలులు పొందారు. యేసు ప్రభు వారు సిలువ వేయక ముందు ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. అవును కదా? ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. అవన్నీ రాస్తే ఈ భూలోకము పట్టదు. అవన్నీ రాసి పుస్తక సుట్టల్లో రాసి పెడితే భూలోకమే పట్టదని తన్ను ప్రేమించిన శిష్యుడు యోహాను చెప్తాడు ఇదే సువార్తలో. 4 సువార్తల్లో కలిపి కూడా ఒక 34 అద్భుతాలే రాయబడేది. 4 సువార్తల్లో మత్తయిలో కానీ మార్కులో కానీ లూకాలో కానీ యోహాన్లో కానీ మొత్తం 34 అద్భుతాలే రాయబడ్డాయి. మనల్ని బలపరచడానికి ఏది అవసరం అయ్యే రాశారు. ఇక రాయినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేలు పొందిన వారు అందరూ వచ్చారండి, ఎవరు రాలా. ఆయన సిలువ మోసుకుంటూ వస్తున్నప్పుడు కొందరు స్త్రీలు ఏడ్చారు. మరి పురుషులకు మేలు చేయలేదా? ఎంతో మేలు చేసి. ఎందుకంటే స్త్రీల గురించి ఆడ రాయబడింది కదా. వారు ఏడుస్తూ ఉంటే అమ్మ నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఎవరిని అన్నాడు? స్త్రీలు అన్నాడు. మరి పురుషులు ఎందుకు అనలేదు? వీళ్ళ హృదయం కఠినంగా ఉండిద్ది కాబట్టి అందుకని ఆ బాధ్యతను స్త్రీల మీద ఇచ్చారు. అన్ని సంఘాల్లో కూడా 3 వంతులు స్త్రీలుంటే 1 వంతు ఉంటారు. వీళ్ళు వరద పోయి కొట్టుకొని వచ్చినట్టు ఉంటారు. కాబట్టి ప్రభువారి ద్వారా మేలు పొందిన వాళ్ళు అందరూ కూడా అక్కడ లేరు. అందరూ లేరు, కొందరు కూడా కాదు, కొంచెమే ఉన్నారు. 4 స్త్రీలు ఉన్నారు, ఒక శిష్యుడు ఉన్నాడు. అవును కదా? పట్టించిన శిష్యుడు ముందే పోయాడు అనుకోండి, ఇంకా 11 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు, మిగతా 10 మంది కూడా వెళ్ళిపోయారు. ఈ విషయం మనకి ఏం తెలియజేస్తుందంటే మనం కూడా మన బంధువులకి స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తాం. బాగున్న రోజుల్లో సహాయం చేస్తాం. మనం బాగలేని రోజుల్లో మనం వాళ్ళ వైపు ఆలోచన చేయకూడదని తెలియజేస్తుంది. అవును కదా? వాళ్ళు ఏదో చేస్తారని చేయకూడదు, చెయ్యరు.
వాళ్ళు ఏదో చేస్తారని నువ్వు ఆశించి సహాయం చేయవాకు. మరిచిపోవాలి, కుడి చేతితో చేసింది ఎడమ చేతి తెలియకూడదు, ఎడమ చేతితో చేసింది కుడి చేతి తెలియకూడదు. నీ కొడుకు చూస్తాడనో, కూతురు చూసిద్దనో, కోడలు బాగా చూసిద్దనో నువ్వు ఆలోచన పెట్టుకొని వాళ్ళు నమ్ముకోవద్దు. ప్రేమించు, సమాధానంగా ఉండు. కానీ నీవు నేను నమ్ముకోవాల్సింది ఆ తండ్రిని, ఆ ప్రభువుని, ఆ యేసుక్రీస్తుని, ఆ త్రియేక దేవుణ్ణి, ప్రభువుని నమ్ముకోవాలి. అర్థమవుతుందా? నీకు ఈ శరీర రీతికి ఎంత ప్రేమ ఉన్నా, ఎంత నువ్వు వాళ్ళ మీద నీ ప్రేమను కుమ్మరించినా వాళ్ళు కుడి చేయబడి ఎడమ చేయించిపోతారు. ఇక్కడ జరిగింది కదా ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ ప్రభువారి దగ్గర మేళ్ళు పొందని వాళ్ళు ఎవరు లేరు, ఎవరినీ త్రోసివేయలేదు. ఎవరు వచ్చినా కూడా ఆయన స్వస్థపరిచి పంపించాడు. ఆయనని శ్రమలో ఉన్నప్పుడు, ఆయన సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళు చేసే పని చూడటమే కదా. అందుకదా చూడటానికి కూడా వచ్చింది 4 స్త్రీలండి. ఆ 4 స్త్రీలో కూడా మగ్ధలేని మరియ ఉన్నది. ప్రభువును సిలువ వేసేటప్పుడు అక్కడే చూస్తూ ఉంది. అంటే ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకోవాలి, ఎంతగా ప్రేమించిందో చూడాలి. సిలువ వేయబడిన తర్వాత సమాధి కార్యక్రమం జరిగిన తర్వాత 3వ దినమున సమాధి దగ్గరికి పెందల కడనే లేచెళ్ళింది. పెందల కడనే వెళ్ళింది. అదే అధ్యాయం, అదే సువార్తలో 20 అధ్యాయంలో పక్క పేజీలో చూస్తే ఆదివారము ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి, చాలు సమాధి వద్దకి పెందలకడనే వచ్చిందండి. తను ప్రేమించిన ప్రభువుని ఆమె 3వ దినము లేస్తాడని చెప్పబట్టే కదా అక్కడికి వచ్చింది. అవును కదా. అయితే ఆమె ఏం చేస్తుందంటే లేఖనాల గ్రహింపు లేక అక్కడ ఎదుగుతూ ఉంది. ఆమె గుర్తుపెట్టుకుంది ప్రభు 3వ దినాన్ని లెగుస్తాడు కాబట్టి సమాధి దగ్గర ఉంటాడని ఆమె వచ్చింది. అవును కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ విషయాన్ని జ్ఞానులు పుట్టిన వెంటనే జ్ఞానులు ఎత్తుక్కుంటూ వచ్చారండి. కానీ లేఖనాలు తెలిసిన శాస్త్రులు పరిచయులకి లేఖనాలు మాత్రం తెలుసు, కానీ ఆ లేఖనాలు హృదయంలో లేవు. అంటే వారు గమనించాల, వారికి అవగాహన లేదు యేసు ప్రభు పుట్టిన సంగతి. ఎవరో అన్నీలు వచ్చి చెబితేనే వాళ్ళు అప్పుడు చూసుకున్నారు ఎక్కడ పుట్టారని. అవును కదా. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఉన్నాం, యేసు ప్రభు వస్తాడని అనుకుంటున్నాం కదా. వాళ్ళు కూడా ఆ రోజు మెస్సియా పుడతాడు అనుకున్నాడు. ఆల్రెడీ పుట్టడం జరిగి 1.5 సంవత్సరం దాకా అయింది. సంవత్సరం 4 నెలలు 5 నెలలు జరిగి ఉంటుంది, లేదా ఒక 5 నెలలు జరిగి ఉండిద్ది. ఎందుకంటే జ్ఞానులు 10,100 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలంటే 4-5 నెలలు పట్టిద్ది. అప్పుడు దాకా వాళ్ళు గమనించలేదండి. ఇక రాజుకు భయము పుట్టి, అరే అసలు ఎక్కడ పుడతాడు చూడండిరా అన్నప్పుడు, వీడు అసలే మెంటలోడు రాజు, హేరోదు మహారాజు అని అక్కడున్న వాళ్ళందరూ కలవరపడ్డారు. వాడు మతి స్థిమితం లేనాడు, అప్పటికే భార్యను కూడా చంపేసి ఉన్నాడు. కాబట్టి చూసినప్పుడు మేక 5:2లో ఉన్నది. అంటే వాళ్ళకి లేఖనాలు తెలుసు, కానీ లేఖనాల అవగాహన లేదు, దాని మీద దృష్టి లేదు, గ్రహింపు లేదు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మనకి యేసు ప్రభు వస్తాడు, ఒకరోజు వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు మెలుగుగా లేకపోతే ఏంది పరిస్థితి? వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి కాకూడదని లేదు కదా. శాస్త్రులు పరిచయం అంత నీతిగా ఉండేవాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, లేఖనాలన్నీ బాగా ఎరిగిన వారు లేఖనాలు అయితే హృదయంలో లేవండి. వాళ్ళ లేఖనాలన్నీ కూడా మనలాగా ఇక్కడ ఉన్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అందుకనే ప్రభు చెప్పాడు, ఒక రెప్పపాటులోనే రావడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. సగం మంది ఇక్కడ ఉంటారు, సగం మంది పైకి వెళ్తారు. ఎలా చెప్పారు సగం మంది అని? 10 మంది రెడీ అయ్యారు కదా. 10 మందిలో బుద్ధి కలిగిన కనీలో 5 ఎడవబడ్డారు, 5 ఎత్తపడ్డారు. అవును కదా. ప్రభువే చెప్పింది, మనం సొంత చెప్పాలని పని లేదు. అంటే జాగ్రత్తగా ఉండాలి. సంఘం ఉన్నాం, సంఘంలో
తండ్రి వెళ్ళిపోయి కుమారుడు ఆగిపోయాడు అనుకోండి, పరిస్థితి ఎట్టుందో ఊహించుకోలేము. అవును కదా. తల్లి వెళ్ళిపోయి కూతురు ఆగిపోయింది అనుకోండి, ఇక టీవీల్లో పేపర్లో మా తెలియక ఏం చేస్తారు, మా బిడ్డలు కనపడట్లేదు అంటారు. పొలంలో ఇద్దరుండి ఒకరు ఎత్తపడతారు, ఒకరు ఆగిపోతారు. అది జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. మెలకుగా లేకపోతే నువ్వు రక్షణ పొందావు, తప్పేం కాదు. కానీ నీ ఆత్మ అనేది చల్లారిపోయిందనుకోండి, నులివెచ్చని స్థితికి వచ్చింది, లేదా చల్లారిపోయిందనుకోండి, ఆ రోజు పరిస్థితి ఎలా ఉండిద్దో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఊహించుకోండి. ఓకేనా. వాళ్ళు శాస్త్రులు మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు, పరిచయులు మనకన్నా ఎక్కువ విషయాలు తెలుసు, నీతిగా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు, గ్రహింపు లేదు, సమయం తెలియలా. అర్థమవుతుందా. మనమైనంతే. ప్రభు వస్తానని చెప్పాడు, వస్తానని చెప్పినవాడు రాకమానడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ వచ్చే సమయంలో నువ్వేదన్నా చిక్కులో చిక్కిపోయి ఉన్నావు అనుకో, పరిస్థితి ఏంది? నువ్వు రక్షణ పొందిన వాడివే, యేసుక్రీస్తు నందున వారికి ఏ శిక్షావిధి లేదు, ఆరిపోయి ఉండవు, నీ వెలుగు దీపం ఆరిపోయింది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అందుకని ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు, రాత్రి ఏదన్నా కళల్లో నేను తప్పుడు పనులు ఆలోచించానా ఒప్పుకోవాలి. పనుకోబోయేటప్పుడు ఈ పగలంతటిలో నేను ఎక్కడన్నా తప్పిపోయానా, ఎవరి మీదన్నా అసూయపడ్డానా, ఎవరి మీదన్నా ఈర్ష్యపడ్డానా కడుక్కోవాలి. కడుక్కొని ఉంటే నువ్వు ఆ బోర్ సౌండ్కి ఏం చేస్తావంటే ఈ యొక్క దీన శరీరం అని, ఈ శరీరం మహిమ శరీరంగా మారిద్ది. అవును కదా. ఎలా మారిద్దంటే గొంగలి పురుగు సీతాకోసులకి అయిందా కాలేదా? గొంగల పురుగు ఉన్నప్పుడు ఎవడు ఇష్టపడ్డాడు, సీతాకోసులకి అయినప్పుడు ఎస్ నువ్వు అట్లా మారిపోతావు, నువ్వు నేను. అర్థమవుతుందా. అలా దశకొచ్చేసేసింది, నిమిషంలో మారిపోతాం, ఎగిరిపోతాం. ఒక 400 సంవత్సరం రైట్ సోదరులు 1900 సంవత్సరంలో కనిపెట్టారు విమానాన్ని. అంటే ఇప్పుడు కనిపెట్టి సుమారు 120 సంవత్సరాలు అయింది. ఒక 200 సంవత్సరాల క్రితం ఎవరు ఒక పెద్ద ఆయన, రే మనం రెక్కలు కట్టుకొని ఎగిరిపోతామంటే ఏమంటారు? ఇదేం తిక్కలోడు మైండ్ పోయిందంట, అంతే కదా. అది ముందుగానే యోబు గ్రంథంలో రాయబడింది. కీర్తనగాడు యోబు రాశాడు ఆ విషయం, గాలి రెక్కల మీద. ఆ రోజు పైగా వెళ్ళిపోతారంటే ఆ రోజుకి ఆ మాట హాస్యాస్పదంగా ఉండేది. కానీ ఈరోజు అంటే విచిత్రం ఏముండదు. అవును కదా. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. అమెరికా పోవాలంటే 24 గంటలు నువ్వు ఫ్లైట్లో ఉండాలి. యూరప్ కంట్రీస్ పోవాలంటే 9 గంటలు ఫ్లైట్లో ఉండాలి. సింగపూర్ కావాలంటే 4 గంటలు. ఓకేనా, వెళ్ళిపోతున్నావు కొన్ని వేల కిలోమీటర్లు. అవన్నీ విషయాలు ఎప్పుడో బైబిల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రభు వస్తాడు, ఖచ్చితంగా మనం తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళే సమయంలో నేను నీ మనసు దేని మీద ఉందో జాగ్రత్తగా ఉండాలి. నీ మనసు ధనం మీద ఉందనుకోండి, లేదా నీ మనసు భూమి మీద ఉన్న వాటి మీద ఉందనుకోండి, ఎడవబడతాం ఖచ్చితం. దాంట్లో ఏముంది, నేనైనా ఎడవబడతా. నేనైనా ఆయన వచ్చే సంవత్సరంలో నేనున్నే భూమి మీద ప్రాకుతా ఉన్నాను అనుకోండి, ఆ విషయాల కోసం ఈ విషయాల కోసం అట్టా ఇట్టా అని హృదయంలో ఏముండిద్దండి? ఏముండిద్ది? భూ సంబంధమైన విషయాలు ఉంటాయి. దాంట్లో ఏముంది? సింపుల్ కదా. నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా నీ మనసు ఎక్కడో ఉందంటే ఏంది అర్థం? ఇక్కడ కన్నా అది ఇంపార్టెంట్ అని. అదే నీ మనసు ఇక్కడే ఉందనుకోండి, ఇదే ఇంపార్టెంట్ అని. అది పెద్దగా చెప్పాల్సిన పని ఏం లేదు, నీకే అర్థమైపోయింది నువ్వు ఏడుండావా ఆడుండావని. మనిషి ఎక్కడైనా ఉండొచ్చు. మనసు అంటే హృదయమే. ఊహ తలంపులన్నీ హృదయానికి సంబంధించినవి. అవన్నీ హృదయంలో భాగాలు అంతర్లీనమై ఉంటాయి. కాబట్టి మనము మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మగ్ధలేని మరియ 7 దెయ్యాలు పోయిన తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోలేదండి. లోకంలోకి వెళ్ళిపోకుండా ఆయన్ని వెంబడిస్తూ సంచరిస్తూ ఆమెకున్నది దేవుని యొక్క పరిచర్యకు ఉన్నది ఎంతైనా కావచ్చు, దేవుని పరిచర్యకి ఇస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నది. చివరికి ఎంతవరకు వెంబడించిందంటే సిలువ వేసేటప్పుడు ఉన్నది. తరువాత సమాధి చేయనప్పుడు, సమాధి కార్యక్రమం జరిగిన తర్వాత 3వ దినమున సమాధిలోంచి లెగుస్తాడని చెప్పిన వాడు లెగుస్తాడనే మాట మీద విశ్వసించి సమాధి దగ్గరికి వెళ్ళింది. అవును కదా. మనం పోతామండి చచ్చిన తర్వాత కనీసం ఆ పాడి మోసేటప్పుడు ఉంటాం, ఎందుకు అందరు చూడాలి కాబట్టి. కనీసం ఆ సమాధి కార్యక్రమం దగ్గర పోం. మన బుద్ధి అలాంటిది. నేనైనా అంతే.
అవును కదా, కనీసం అరే స్నేహితుడే, బంధువులే, ఆ దాకా పోదాం అనేది చాలా తక్కువ ఉండిద్ది. ఇంకా ఉన్నత వర్గాలలో అయితే అసలు లేనే లేదు. చిన్న చిన్న కుటుంబాల్లో అన్నా కనీసం ఆ కార్యక్రమం జరిగినంతవరకు వెళ్తున్నారు. ఎందుకంటే మనిషి యొక్క హృదయంలో ప్రేమ చల్లారిపోయింది, చచ్చిపోయింది అసలు ప్రేమ చచ్చిపోతే ఏముండిద్ది? కాబట్టి ఎవరైనా కానీ మనకు మేలు చేసిన వాడిని మర్చిపోకూడదు. మనం మేలు చేయలేకపోవచ్చు, మర్చిపోకూడదు. మేలు చేయలేకపోవడం కూడా పాపమే చెప్పాడు ప్రభు, చేయగలిగి చేయలేకపోవటం. ఇక్కడ ఆమె చాలా డిఫరెంట్గా ఉన్నది. ఏకువని పెందలగడనే ఆయన ప్రేమించిన శిష్యులు బాలేదని, ఆయన ఎన్నుకున్న శిష్యులు బాలా, ఈమె వెళ్ళి చూసి వచ్చి శిష్యులు చెప్పింది. పేతురు కన్ను యోహానికి, అయా లేడు, సమాధి ఖాళీగా ఉన్నదని. వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఈమె అక్కడే ఉండి ఏడుస్తూ ఉన్నది. నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళారు, మీరు చూశారా అని తోటమాలను అనుకొని ప్రభువుని అడిగింది. ప్రభువు ఇక ఉండబట్టలేకపోయాడు, ఆయన ప్రేమామయుడు కాబట్టి వెంటనే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? 20:15 యోహాను సువార్తలో 20:15 యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. కాబట్టి ప్రభు సమాధిని గెలిచిన తర్వాత, మరణాన్ని గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎవరితో మాట్లాడాడు? మగ్దలేని మరియతో మాట్లాడండి. మగ్దలేని మరియ ఆ ఎతికే విషయాన్ని చూసి ఆయన ఉండబట్టలేక, ఇంకా అప్పటికి తండ్రి యొద్దకు వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాల్సి ఉంటే ఆమె వచ్చి ఎతుకటం చూసి ప్రభువు ఆమె కనబడి, ఆమె వెళ్ళి వాటేసుకోబోయేటప్పటికి తాకవాకు, నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి అని. తర్వాత స్త్రీలు వచ్చి ఆయన పాదాలు నమస్కారం చేసినట్టుంది. కానీ మర్రికి మొట్టమొదటి కనిపించాడు, తండ్రి యొద్దకు పోవాలి, తండ్రి యొద్దకు వెళ్ళి మరలా తిరిగి రావాలి. ఆ క్షణంలోనే తాకవద్దని చెప్తాడు. ఎందుకంటే రక్తాన్ని తీసుకొని ప్రభువు తండ్రి యొద్దకు వెళ్ళి చూపించి రావాలి. కాబట్టి మరియకు మొట్టమొదట ప్రత్యక్షత దక్కింది. ఆ తర్వాత ఆమె ఉన్నదండి లేదు, వెళ్ళి మరలా శిష్యులకి వెళ్ళి చెప్పింది, నేను ప్రభువుని చూశాను, ప్రభువు లేచాడు, పునరుద్ధానుడయ్యాడని. చూడండి 18వ వచనంలో, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని అని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసిన. మొట్టమొదటి సువార్తను ఆమె చెప్పింది. అవును కదా, ప్రభువు లేచాడు, సమాధిని గెలిచాడు, నేను చూశాను అని మొట్టమొదట సువార్తను ఆమెగా తెలియజేసింది. శిష్యులకి ఆమె సువార్త చెప్పింది. అరే బాబు లేడు, ప్రభు సమాధిలో లేడు, సమాధిలోని నుంచి గెలిచాడు, ఆయన విజయం పొందాడు అని శిష్యులకి ఆమె చెప్పడం జరిగింది. చూడండి, మగ్దలేని మరియ ఇప్పుడు నూతన సృష్టి అండి. ఆమె ప్రభువుని విశ్వసించింది కాబట్టి ఆమె పాత విషయాలు తలపోసుకుంటూ లేదు, పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోలేదు. 7 దెయ్యాలు వదిలిపోయిన తర్వాత ప్రభు యొక్క సువార్తలో ఆమె వాడబడింది. అవును కదా, కాబట్టి ప్రభువుని వెంబడించింది. మన హృదయంలో ప్రేమ లేకుండా, ఆశ లేకుండా మనం ఏమి చేయలేం, ప్రభు కొరకు ఏమీ చేయలేం. అందుకనే పౌలు అన్నాడు, ఇక జీవించిన వారు ఆయన కొరకే, ఈ జీవితం అనేది ఆయన కొరకే అని పౌలు చెప్తాడు. ఇంకొక వ్యక్తిని చూద్దాం, ఇంకొక వ్యక్తిని. మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వస్తే ఆడు మరీ భయంకరుడు. అతని కొరకు ప్రభువు గలిలయ సముద్రమును దాటి వెళ్ళాడు ఆయన కోసం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆ గలిలయ తీరమున చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం.
వారు ఆ సముద్రమునకు అద్దరున్న గెరాసేనుల దేశమునకు వచ్చి వారు ఆ సముద్రముకు అద్దరున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. సమాధిలో వాసం చేసేవాడు బంధించలేకపోయింది. చాలు ఇదంతా చూడండి. అక్కడ మీరు చూసినట్లయితే ప్రభువారు రాత్రి సాయంకాలం అయినప్పుడు ఏం చేశాడంటే చిన్న దోణి వేసుకొని సముద్రం దాటి యువతల ఒడ్డుకి వచ్చాడు. ఎవరి కోసం? ఈ దెయ్యాలు పట్టినోడి కోసం. అవును, సేనా దయ్యములు పట్టిన వాడి కోసం ప్రభు ఎతుక్కుంటూ వచ్చాడు. వాడు నివాసం అంతా కూడా ఎక్కడ ఉండిద్దంటే సమాధుల్లో నివాసం ఉండిద్ది. వాడు మనుషుల మధ్య ఉండేవాడు కాదు, ఇళ్ళ మధ్య ఉండేవాడు కాదు. వాడు సమాధుల్లో ఉండేవాడు. వాడు చేతికి కాళ్ళకు సంఖ్యలు వేసిన ముందు చేతి సంఖ్యలని బ్రేక్ చేసి తర్వాత కాళ్ళకున్న సంఖ్యలను తుత్తులుగా చేసేవాడు. వాడి కోసం ప్రభు వెతుక్కుంటా పోతే వాడిలో ఉన్న 2000 దెయ్యాలనుకోండి, సేన అంటే చూసి ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడండి. ఏమని అంటున్నాడంటే నమస్కారం చేశాడు. వాడు చూడు పరిగెత్తుకుని, వాడు తెలియదు కదా. వాడు 6వ వచనం నేను చదువుతున్నాను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, అంటే దెయ్యాలు కూడా ప్రభు ఎవరో తెలుసు. ఈ సమాధిలో ఉండేవాడు గడ తెలుసు అని తెలియదు కదా, వాస్తవంగా తెలియదు వాడికి. వాడిలో ఉన్న దెయ్యాలు వచ్చి వాడిని తీసుకొని వచ్చి నమస్కారం చేయించి ఏం చెబుతున్నాయి అంటే, సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. ఇప్పుడు ప్రభు మాట్లాడనీయకుండా వాడిలో ఉన్న దెయ్యాలన్నిటినీ పోగొట్టాడండి. వాడిలో ఉన్న దెయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత వాడు ఏం చేశాడో చూద్దాం. ఆ పాయింట్ కోసం 15వ వచనం నేను చదువుతున్నాను. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వసిత్తుడై కూర్చొనిండుట చూచి భయపడిరి. వాడు స్వసిత్తుడై కూర్చొనిండుటై స్వస్థసిత్తుడై కూర్చొనిండుట చూసి భయపడిరి. ఎందుకనంటే వాడు అప్పుడు దాకా సమాధుల దగ్గర ఉండేవాడు, కేకలు వేస్తూ ఉండేవాడు, రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు. అలాంటి వాడు కామ్గా అక్కడ కూర్చొని ఉన్నాడండి. వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే 18వ వచనానికి వస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు, అంటే యేసు ప్రభు దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలు కొనెను. అయ్యా నేను నీతో వస్తానయ్యా. స్వస్థత వచ్చిన తర్వాత ఆ దయ్యములు పట్టినవాడు ఏమంటున్నాడు? నేను నీతో వస్తాను. చూడండి, మామూలు విషయం కాదు కదా. నేను నీతో వస్తాను అన్నప్పుడు ప్రభువు అలా కాదు, సెలవీయక ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు. ముందు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి సంసారం చేసుకో. ఎన్ని సంవత్సరాలు అయిందో అలా ఉండటం తెలియదు, మనకు రాయబడలేదు. కానీ మరి వాడి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారు. అవును కదా, అవునా కాదా? కొన్ని సంవత్సరాల పాటు వాడు ఉన్నవాడు సమాధుల్లో ఉండి కేకలు వేస్తూ గాయపరుచుకుంటున్నవాడు. ఆ బజారులో అందరూ భయపడి ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు నాకు తెలిసి తలుపు కూడా వేసి ఉంటారు. తలుపు వేసి చెప్పుంటారేమో, తీయన్నా కూడా తీరు భయం కదా, వచ్చి ఎవరిని ఏం చేస్తాడనని. కొన్ని ఏదైనా చెప్పుంటారు బయట, వాళ్ళు చెప్పిన వాడు చేసి ఉంటే అప్పుడు ఒక నమ్మకం కుదిరి ఉండిద్ది. అవును, అంతే కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఉంటామండి, ఊళ్ళో నేను పొడిచి వెళ్ళిపోయాము, తర్వాత వస్తే మన ఇంట్లో వాళ్ళు ఏంది, ఊళ్ళో అందరూ భయపడరు. మామూలు భయం కాదు, ఈ డౌన్ పోవడానికి వచ్చాడనని. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత భయపడ్డారు, వాడికి బిడ్డలు ఉంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటారో అది మనం ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉండిద్ది. వాడు వెళ్ళి ఏం చేశాడు చూద్దాం. 20వ వచనం చూస్తే, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారండి. దెకపొలి అనే పట్టణము ఒక 10 ప్రాంతాలను కలిపి దానికి పేరు.
ఇప్పుడు సపోజ్ మనకి నర్సరావుపేట ప్రాంతం అన్నారనుకోండి, ఆ చుట్టుపక్కల నర్సరావుపేట రూరల్ కానీ, లేకపోతే మనమైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెబుతాం, మాది పల్నాడు జిల్లా అండి అని చెబుతాం. పల్నాడు జిల్లా అనగానే ఈ చుట్టుపక్కల 4 మండలాలు 5 మండలాలు వస్తూ ఉంటాయి. అలానే దెక్కపోలియ ప్రాంతం అనేది 10 పట్టణాలు కలిగిన ప్రాంతం అది. ఆ ప్రాంతం అంతా వాడు ఏం చేశాడు, సంచరించి సువార్త చెప్పాడు. దెయ్యములు పట్టినోడు స్వస్థ శిస్తుడు అయిన తర్వాత వాడు సువార్త ప్రకటన చేశాడండి. మరి మనం ఏం చేస్తున్నామో మనం కూడా ఆలోచన చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే, సావైతే లాభం. ముందున్న వాటి కొరకు ఏగిరి పడుతూ గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అంటున్నాడు. నా గురి ఆయనే, నా విశ్వాసం ఆయనే. వెలిసూపుని బట్టి నేను పరిగెత్తట్లేదు, వెలిసూపు బట్టి చూసిన దాన్ని బట్టి. చూసింది నమ్ముతారు. సైన్స్ ఎప్పుడు కూడా చూసింది నమ్మిద్ది, కానీ దానికి వ్యతిరేకం. విశ్వాసం అనేది నమ్మకం అంతే. ఆకాశం పైన 4 ఆకాశాలు 7 ఆకాశాలు చెబుతుంటారు. కొంతమంది 4, కొంతమంది 7 అంటారు, కొంతమంది 3 అంటారు. ఎన్ని ఆకాశాలు? ఆకాశాల పైన ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. ఆయన కుడి పక్కన ప్రభువు ఉన్నాడని నమ్ముతున్నాం. మనలో ఆత్మ ఉన్నదని మనకు అర్థం అవుతూ ఉంది. అది అనుభవించేవాడు తెలియదు, అనుభవించేవాడికి ఏం తెలియదు. ఇదంతా విశ్వాసం మీద నడిచేది. కాబట్టి ఏమంటున్నాడంటే వెలిచూపును బట్టి కాకుండా విశ్వాసంతో మనం నడవాలి. పౌలు కూడా అంటున్నాడు, చూద్దాం ఎక్కడన్నా అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రికలో 13వ వచనం చదువుతున్నాను. 3:13 అండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరసి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. పౌలు కూడా అదే పని చేస్తున్నాడు. పరిచర్య చేసి ఇక వెనక ఎన్ని మర్చిపోయాడు. అతని గొప్పతనం అంతా తీసేశాడు. బెన్యామీను గోత్రము, పరిసయ్యుడు. అదేవిధంగా దమలయేలు దగ్గర పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, శిష్యరికం చేశాడు. అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు. అవన్నీ నన్నే రక్షించలేదయ్యా అని యేసు ప్రభు యొక్క పిలుపుని బట్టి ఆయన ఏగిరి పడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. వెనకటి విషయాలు ఏమి అతను జ్ఞాపకం చేసుకోవటం లేదు. కాబట్టి క్రీస్తు నందున్న మనము ఒక నూతన సృష్టి, ఒక నూతన భావాలు కలిగి జీవించాలి. నూతన హృదయం కలిగి ఉండాలి. నూతన హృదయము ఎలా వచ్చింది, నూతన తలంపులు ఎలా వస్తాయి, నూతన కీర్తన ఎలా పాడతావంటే నువ్వు ప్రభు వాక్యం ధ్యానిస్తూ నీవు ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా ఉంటే అప్పుడు నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తావు. క్రీస్తు నీలో ఉంటాడు. ఆయన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా నీకు కుమ్మరిస్తూ ఉంటాడు. నీలో ప్రేమ ఉంటే ఆయన నీలో ఉన్నట్టే. యోహాను పత్రికలో చెప్తాడు, 4వ అధ్యాయం చెప్తాడు, ఎవరి యందు ప్రేమ ఉంటుందో వారి యందు దేవుడు ఉన్నాడు. అంతే. ఇంకా దేవుడు ఉన్నాడు చూపించు అంటే ఏం చూపిస్తారు? ఆయన మహిమ, ఆయన తేజస్సు చూసి బ్రతకలేవు. ప్రేమను నువ్వు కలిగి ఉన్నావంటే ఆయన నీలో ఉన్నట్టే భావన. కాబట్టి మనము నూతన హృదయంతోటి, నూతన కీర్తనలతోటి, నూతన ఆలోచనలతోటి మనం క్రీస్తు కొరకు జీవించాలి. ఇక ఉన్న జీవితం కొంతమందికి 10 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు, కొంతమందికి 70 ఏళ్ళు ఉంటుంది. అవును కదా? అది తెలీదు. ఇలాంటి సమయంలో మనము ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే మన సమయం ఎప్పుడు ముగించినా కూడా చక్కగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అవును కదా? ప్రారంభం ఎలా ఉండొచ్చు తీసేయి, దాని గురించి అసలు వద్దు. ముగింపు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఎవరికైనా ప్రారంభం గురించి అసలు ఆలోచన చేయొద్దు. ఒకప్పుడు ఎలాంటి వాడు అది అనవసరం, అసలు ప్రస్తుతం అది అనవసరం. ఒకప్పుడు మనం ఎంత దుర్మార్గుడు అయినా, ఒకప్పుడు మనం ఎంత రోత హృదయం కలిగినా అది తీసేయండి. అవి గతించిపోయినాయి. వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. చేసుకుంటే అవి లాక్కపోతాయి. అవి బలిష్టంగా పట్టుకొని లాక్కపోతాయి. ఆ విషయాలు ఉండకూడదు.
ఇక హృదయంలో క్రీస్తు విషయాలు, క్రీస్తు యొక్క వాక్యం, క్రీస్తు యొక్క ఆరాధన, ఇవి ఉంటే నిన్ను ముందుకు నడిపిస్తాయి. కొత్త కొత్త ఆలోచన జనరేట్ అవుతాయి. ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళకి దేవుడు ఆలోచన ఇచ్చాడు అంతే. ఆ పని మీద ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇవ్వడంలోనే వెంటనే కొత్త కొత్త విషయాలన్నీ ఆవిష్కరించారు. కాబట్టి ఇక బ్రతికేది మనము క్రీస్తు కొరకు బ్రతకాలని నువ్వు నూతన సంవత్సరము లో ఆ నిర్ణయం తీసుకుంటే మంచిది. అలా తీసుకోకపోతే ఇప్పుడు వాక్యం చెబుతున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో మనము ప్రభువు కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. కొంత సమయం అన్నా కేటాయించాలి, కొంత ధనమన్నా కేటాయించాలి, ఏమీ లేకపోతే కొంత పని అన్నా చెయ్యాలి అని ఒక నిర్ణయం అనేది నువ్వు తీసుకోవాలి. నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఒక కమిట్మెంట్ ప్రభువుని చేసుకోవాలి. ప్రభువా, ఈ సంవత్సరము నేను ఒక అర్ధగంట గట్టిగా ప్రార్థన చేస్తానయ్యా, ఒక అర్ధగంట నశించిపోతున్న మా బంధువుల కొరకు, మా ఇంట్లో వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ప్రభు, ఈ సంవత్సరం నేను సువార్తను కొంతమందికి ప్రకటిస్తాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే కొంతమందికి చెప్పాలి. వాళ్ళు కొడతారో పడతారని భయపడకూడదు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ప్రభు సహాయం చేస్తాడు. ముందు నువ్వు నడిస్తే ప్రభు నీ వెంట వస్తాడు. ఆయన ముందుండి నడిపిస్తాడు. నువ్వు నడుస్తూ ఉంటే అసలు నువ్వు కదలపోతే నెట్టడు. ఎందుకంటే వాక్యం ఏం చెబుతుందంటే 3:20 ప్రకటన గ్రంథం 3:20 ఆయన తలుపు నద్దుండి తట్టుచున్నానన్నాడు. అంతేగాని తోసుకుని వచ్చాను లేడు. ఆయన మర్యాదస్తుడు. ప్రభు యొక్క ఆత్మ అనేది ఆయన చాలా వినయం కలిగిన వాడు, మర్యాద కలిగిన వాడు. నీ ప్రమేయం లేకుండా ఏమీ చెయ్యడు. నువ్వు ఇష్టపడకుండా నేను బలవంతం ఏమీ చేయడు. కాబట్టి ఆయన తలుపు నద్దు నుండి తడుతూ ఉన్నప్పుడు నువ్వు గౌరవంగా తీస్తే నీతో పాటు భోజనం చేస్తా అన్నాడు. అంటే వాక్యము నీకు తెలియజేస్తాడు. నువ్వు అమర్యాదగా ఉంటే ఆయన ఏమీ చేయడు, బాధపడతాడు, దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడతాడు. కాబట్టి కొంత సమయం ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకుంటే సంతోషం. కొంతమందికి సువార్త నేను చెప్పాలని నిర్ణయించుకొని ఆల్రెడీ ఉంటే సంతోషం. కొంత ధనమును నీకొచ్చిన లాభంలో కొంత ధనమును సువార్తకు నేను దానం చేస్తాను అనుకుంటే, పరిచర్యకు ఉపయోగపడతాను అనుకుంటే సంతోషం. లేదా కొంత సమయం మందిరంలో ఉండి నేను ప్రార్థన చేస్తాను అనుకున్నా కూడా సంతోషం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆలోచన కలిగిన వాళ్ళం కాబట్టి. మనము దేవుడు ఆలోచించాం, దేవుడు లాంటి వాడమే కదా మనము. కాబట్టి మన మంచి ఆలోచనలు దేవుడు ఇస్తూ ఉంటాడు. వాటిలో ఏదో ఒకటి నువ్వు నిర్ణయించుకోవాలి. గత సంవత్సరంలో తీసేయి. ఇప్పుడు నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడంటే ప్రభు నీవెన్ను ప్రేమించాడు. అవును కదా. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. మన మీద గొప్ప వాళ్ళని కాదు, కానీ ఆయన గొప్ప దేవుడు కాబట్టి నిన్ను నన్ను ఇంకా ఉంచాడు. ఇంకా బాగా సరిగా లేరు, ఇంకొంచెం మారాలి, ఇంకొంచెం షేప్ కరెక్ట్గా లేదు, ఇంకొంచెం మారాలి, ఇంకొన్ని గుణాలు రావాలి. ఇగో ఈ అవలక్షణాలు ఉన్నాయి. ఈ అసూయ ఉన్నది, ఈ యొక్క అసూయ, ఈ యొక్క ద్వేషం ఉన్నది, ఈ గర్వం ఉన్నది. అవును కదా. అసూయ లేని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరన్నా నిజంగా చెప్పండి. భయంకరంగా ఈ దినాల్లో దైవ సేవకులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న విశ్వాసుల దగ్గర కూడా భయంకరమైన పాపం ఏంటంటే జలసి, అసూయ. పాటలు పాడిన అసూయ, చక్కగా ఉన్న అసూయ, దీవించబడుతున్నా కూడా అసూయ. ఆ గుణాన్ని నువ్వు ఈ సంవత్సరం జయించాలి. ఇది పెట్టుకో. ప్రభువా, నాకు పలానా విషయంలో అసూయ ఉన్నది, పలానా విషయంలో నాకు అసూయ ఉన్నది, పలానా వ్యక్తిని బట్టి నాకు అసూయ ఉంది, పలానా కుటుంబం బట్టి అసూయ ఉంది, నేను జయించాలి అని నీవు మనస్ఫూర్తిగా, అంటే నిజంగా నీకు ఆ ఆలోచన ఉంటే జయం వచ్చింది, జయం ఇస్తాడు. నువ్వు అసూయని, గర్వాన్ని జయిస్తే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా ఆదరిస్తాడో అది అనుభవిస్తే నీకు తెలిసింది. ఎందుకని కొన్ని సంవత్సరాల క్రితం కూడా నాకు అసూయ ఉండేది. వాక్యం చదివే కొంది ఇది అసూయ కదా అనేది నాకు గ్రహింపు వచ్చింది.
గ్రహింపు వచ్చిన తర్వాత ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకొని అది జయించడానికి శక్తినిస్తూ ఉంటే ఆల్రెడీ జయించేశాం. అయితే అప్పుడప్పుడు పడసూపినప్పుడు వెంటనే నాకు గ్రహింపు ఉంది కదా, ఇది ఈ ఆలోచన దేవుడిది కాదు, ఇది దుష్టుడి నుంచి వచ్చింది, అసూయరా అని తెలిసినప్పుడు క్షమాపణ అడుగుతాం. కాబట్టి అసూయ అనేది ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విపరీతంగా వాళ్ళ దగ్గర ఎక్కువ అసూయ ఉంటుంది. ఊరికనే అలుగుతారు, ఊరికనే వేష్టపడతారు, అసూయ పడతారు. చిన్న చిన్న దుస్తులను చూసే, అంటే బట్టలు చూసే వాళ్ళు అసూయ పడతారు, ఏదో కాదు బట్టలు చూసి అసూయ పడతారు. కాబట్టి ఆ యొక్క గుణంని, ఆ దుర్గుణాన్ని నువ్వు జయించాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. అది మనుషులు మేమేం చెప్పినా అది జయించలేవు, ప్రభు ఇస్తాడు. ప్రభు ఇచ్చినప్పుడు మంచి గుణం నీలో ఇస్తే నీవు గొప్ప స్త్రీగా కొనియాడబడతావు. ఊరంతా కొనియాడపోయినా మీ ఇంట్లో మీ భర్త అయినా కొనియాడతాడు, మీ పిల్లలైనా కొనియాడు. మా తల్లి గొప్పదండి, మా తల్లి గొప్పదండి. అవును కదా? ప్రార్థన చేసుకుందాం. ఓకే, బలలో సమీపించబోయే సమయంలో రెడీ చేయండి. బలలో సమీపించబోయే సమయంలో మనం అందరం కూడా మన జీవితాలు, మన పాత జీవితాన్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకోకూడదు. అసూయ ఉండకూడదు, గర్వం ఉండకూడదు. అలాంటి ఏం గుణాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మనం ప్రభు దగ్గర ఈ దుర్గుణాల గురించి ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క బల్లకు సమీపంలోకి బల్ల యొక్కని సమీపిద్దాం.